వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణ కాంగ్రెస్ లో కొండ సురేఖ ఎపిసోడ్ రోజుకో ట్విస్ట్ కొనసాగుతోంది. రాయబారానికి దిగిన కొండ మురళి కూడా తగ్గేదే లేదన్నట్లుగా కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తమ కుమార్తె సుష్మిత కామెంట్స్ తో తమకు సంబంధం లేదని క్లియర్ చేశారు. తన బిడ్డ ప్లాన్ ఏ ప్రకారం వ్యాఖ్యలు చేసిందని, ప్లాన్ బి ఏంటో తనకు కూడా తెలియదంటున్నారు. తాము కాంగ్రెస్ ను వీడేది లేదన్నారు కొండ మురళి. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకపై సంపూర్ణ విశ్వాసం ఉందని, క్రమశిక్షణ కమిటీ నివేదికపై హైకమాండ్ డెసిషన్ వెలువడే వరకు ఏమీ మాట్లాడనని కొండ మురళి అయితే ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. నాతో పాటు నా కొలీగ్ శివ జాయిన్ అయ్యారు, అలాగే సీనియర్ అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, అలాగే సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, తాడూరి శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ ఈవినింగ్ శరత్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో తల్లి చెప్పినట్టే తండ్రి కూడా చెప్పారు, తను మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు, తను ఎందుకు మాట్లాడిందో తెలియదు. రాహుల్, ప్రియాంక, సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. సో ఎలా చూడాలి, ఏంటి మీ అనాలిసిస్? అంటే దాంట్లో ఒకటి, వాళ్ళు పార్టీ అధిష్టానానికి వ్యతిరేకం కాదు. వాళ్ళ పోస్టర్ ను బట్టి గత కొంతకాలంగా వాళ్ళని బాల్కనైజ్ చేస్తున్నారు. జిల్లా నాయకులు కొంతమంది వాళ్ళ పట్ల కొంత వివక్షతతో ఉన్నారు. ముఖ్యమంత్రి మద్దతుతోనే వాళ్ళ రకంగా పెట్టరేగిపోతున్నారేమో అన్నది ఆమె భావన, వాళ్ళ భావన. తర్వాత ముఖ్యమంత్రి దానికి ఆజ్యం పోసినట్టుగా పరకాల శాసనసభ్యుడి విషయంలో డిక్లరేషన్ చేయడం అనేది కొంత వాళ్ళ అసహనానికి గురైనారు. అది ఒక వాళ్ళకు సంబంధించిన విషయం. తండ్రి తర్వాత తనకి అవకాశాలు వస్తాయన్న ఆశలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే ఉంది సుస్మిత. సో తాను కూడా గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇంకా పెద్ద ఈయన పక్కకు తప్పుకుంటాడు ఈ ఎన్నికల తర్వాత, నెక్స్ట్ ఎన్నికలలో మాకు అవకాశం వస్తుంది అనే వ్యవహారం ఆమె చేసింది. సడన్ గా ఆమె ఆశల మీద నీళ్లు పోసినట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కొంత అసహనంగా మాట్లాడింది. నా దృష్టిలో కాంగ్రెస్ పెద్దలకి ఏమాత్రము విచక్షణ ఉన్నా ఆ అమ్మాయిని పిలిచి, ఎందుకమ్మా మంచి భవిష్యత్తు ఉంది, అట్లా తొందరపడి అందరి గురించి ఎందుకు అట్లా మాట్లాడతావు, చాలా రైట్ జరుగుతూనే ఉంటాయి రాజకీయాలు అన్నప్పుడు, ఆటపోట్లు లేకుండా ఎవరి జీవితం గడిచింది, ఎన్నో కష్ట సుఖాలకు ఓరిస్తే గాని శాసనసభ దాంక పోరు మనుషులు, ఇంత తొందరలో అసహనం ఎందుకు అని మాట్లాడుతుంటే అసలు అది టీ కప్పులకు గాను అది అయిపోయింది. కాకపోతే ఒకటేమంటే మొత్తం రాష్ట్ర కాంగ్రెస్ మీద పట్టు సాధించాలన్న కృషి రేవంత్ రెడ్డి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నా గుప్పిట్లో ఉండాలా, నా మాటే నెగ్గాల, నేను చెప్పిందే ఉండాలా, నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు ఉండదు. సో ఇప్పుడు పోచమ్మకు మేకను బలిచ్చినట్టుగా ఇండైరెక్ట్ గా అంటే రాజగోపాల్ రెడ్డికి, వెంకట్ రెడ్డికి, తర్వాత ఇతర మంత్రులకు ఒక హెచ్చరిక లాగా కొండా సుస్మిత వ్యవహారము, కొండా సురేఖ వ్యవహారం కొంత బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేసేసి కొండా దంపతుల పట్ల కొంత దుర్మార్గంగానే ప్రవర్తించినారని చెప్పొచ్చు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో బీసీలకి పెద్ద ఇది లేదు, వాల్యూ లేదు. బట్ వాళ్ళు మాకు ఇది కావాలా, మా జనాభాలో మా శాతం ఎంత, మాకు ఇన్ని సీట్లు కావాలని అడిగే స్థితిలో వాళ్ళు లేదు. ఒకళ్ళిద్దరు ముసలివాళ్ళు ఉన్నా వాళ్ళకి పోస్ట్ ఇస్తే గతం ఒక బొక్క వారెడితే చప్పరించుకుంటూ నములుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనే అంశాన్ని మొత్తానికి తీసి అటకెక్కించినారు. ఆ 42 జీవో గురించి హనుమంతరావు వాళ్ళు వీళ్ళు చాలానే గొడవ చేసినారు. మనం అనుకున్నాం మరి కాంగ్రెస్ లో కూడా బీసీలు తమ స్థానం కోసమని, తమ పొజిషన్ కోసం కొట్లాడుతున్నారేమో అనే ఒక ఆశలో ఉన్న దశలో ఆయనకు చిన్న అడ్వైజర్ పోస్ట్ ఇవ్వగానే ఆయన మౌనం అయిపోయినాడు. ఇక ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ లేదు, ఏది లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా బీసీలు నోరు పెప్పకుండా ఉండాలని అంటే ఆమెతో కొంత వ్యక్తిత్వము, కొంత పలుకుబడి ఉన్న సురేఖను నరకాల అనేటువంటి ఒక ఆలోచనలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి వర్గం ప్రయత్నం చేస్తుంది. నరకడానికి అవకాశం కూడా కొండ దంపతులు ఇచ్చారని అనుకోవాలి. ఇతర పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ రకంగానే వ్యవహరించారు. జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఎమ్మెల్యేలతో ఏ పార్టీలో ఉన్నా కూడా గిలిగజ్జాలు పెట్టుకుంటూనే ఉంటారు. ఈ తరహా ఆరోపణలు ఎప్పుడూ ఉంటూనే ఉంటున్నాయి కదా కొండ దంపతుల మీద కూడా. సార్ మీరు హిస్టరీ కనుక చదివి ఉంటే, రాజకీయాల్లో చరిత్ర కనుక చదివి ఉంటే, ఎక్కడైనా కానీ దురుసుగా దూకుడుగా ఉండని వాడికి ఎన్నడూ ఏ అవకాశాలు రావు. దూకుడుగా ఉన్నవాడు వాళ్ళ వ్యక్తిత్వం ప్రదర్శించాలి, వాళ్ళ స్థాయి, వాళ్ళ సమర్థత, తర్వాత వాళ్లకు అడ్డు వచ్చే వాళ్లను కొంత పక్కకు నెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి చేస్తే కరెక్ట్, కొండా సురేఖ చేస్తే తప్ప,
చెప్పండి. రేవంత్ రెడ్డి గారు పోయి ఎందుకు అక్కడ ఆ టాపిక్ మాట్లాడాల్సి వచ్చింది? అంతవరకు ఏం ఇష్యూ లేదు కదా, పరకాల టాపిక్ తోనే కదా ఇదంతా వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్నారు కదా. ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా పార్టీకి సంబంధించి ఆయన ఒక కార్యకర్తే. ముఖ్యమంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తలుచుకుంటూ ఉంటది, కాసేపట్లో ఇప్పుడు మారిస్తే పోతుంది. ఈయనేమైనా ఎమ్మెల్యేలు అందరు కలిసి రేవంత్ రెడ్డి మాకు ఏకగ్రీవ నాయకుడు అని అన్నారా? లిఫాఫాలో ఆయన పేరు రాసి పంపించినారు, ఆ పేరు చదివితే ఎమ్మెల్యేలందరూ పార్టీకి విధేయులు కాబట్టి యాక్సెప్ట్ చేసినారు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు. కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలి కదా శరత్ గారు, చైర్ కి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి కదా. చైర్ కి రెస్పెక్ట్ ఇస్తారమ్మా, మరి ఆయన కూడా కార్యకర్తల పట్ల సముచితమైన గౌరవం ఉండాలి కదా. ఆయనకి ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఆయన ఎన్నికల సభనా ఇది? లేదా రేపో ఎల్లుండో 2 నెలలకో 3 నెలలకో ఎన్నికలు ఉన్నాయా? అక్కడ ఎందుకు మాట్లాడాలి? ఆయన కొండా సుస్మిత మాట్లాడితే సురేఖకి ఎట్లా శిక్ష వేస్తారు? మీరు కనీసం సహజ న్యాయ ధర్మ సూత్రాలను బట్టి కూడా ఆలోచించాలి కదా. ఇద్దరు అన్నదమ్ములు డిఫరెంట్ గా ఉంటున్నాడు. మరి అట్లా అంటే రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి పట్ల చాలా సార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పబ్లిక్ ని మాట్లాడినాడు. మరి అలాంటప్పుడు మరి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్ కు నోటీసులు ఇవ్వలేదు కదా, వాళ్ళ అన్నకు చెప్పలేదు కదా, నువ్వు మీ తమ్ముడిని సైలెంట్ చేయి, మీ కుటుంబంలోంచి ఇద్దరిలో ఒకరికి ఇచ్చినాం కదా, నువ్వు చాలా ముఖ్యమైన శాఖలో ఉన్నావు, నీ తమ్ముడిని మాట్లాడనీయకుండా చేయని చెప్పారా? అంటే ఇది అగ్గువకు దొరికినారు బీసీలు కాబట్టి వీళ్ళ రాజకీయాలు నడుస్తాయి. ఇదంతా ఇక్కడేనమ్మా, ఢిల్లీలో పార్టీ అధిష్టానం వరకు ఇట్లాంటివి ఏవి చూడవు. అసలు ఏదో జరుగుతుందని నేనైతే ఆశించట్లేదు. ఒకవేళ అట్లా చేస్తే అది ఆత్మహత్య సదృశమే. కాంగ్రెస్ పార్టీలో బీసీలు కానీ వాళ్ళు కూడా ఏం భయపడినట్లేం కనిపించట్లేదు కదా శరత్ గారు. ఇప్పుడు కొండ మురళి అంటున్నారు, నాకు రేవంత్ సోనియా గాంధీ మీద నమ్మకం ఉంది, రాహుల్ మీద నమ్మకం ఉంది, ప్రియాంక గాంధీ మీద నమ్మకం ఉంది అంటున్నారు. అమ్మ, మీరు రాజకీయాలు అంటే కొద్ది దగ్గర నుంచి చూస్తే మనకు అర్థం. నేను 1983 నుంచి చూస్తున్నాను. అసలు ఎన్టీ రామారావును దైవము, దేవుడు, భగవంతుడు అని పొగిడే నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గాని, బగ్గిడి గోపాల్ గాని అట్లా చాలా మంది ఎన్టీఆర్ నుంచి దూరం పోయినారు. విన్నారా? రాజకీయాలలో దగ్గరగా ఉన్నవాడు. అసలు ఎక్కడో బిఎడ్డబ్ల్యూ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా ఉన్న మల్లు అనంతరాముల్ని ఖమ్మం అతన్ని తీసుకొచ్చి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఎంపీగా చేసినాడు. మహబూబ్ నగర్ ఎంపీగా చేసిన డాక్టర్ చెన్నారెడ్డి. అయిన తర్వాత 6 నెలలకే ఆయనకు వ్యతిరేకంగా ఆయన వ్యవహారాలు చేసినారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండగా తనను తానే నేనే రేపు రాబోయే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసినాడు. మేమంతా కరెస్పాండెంట్స్ అప్పుడు ఈనాడులో పనిచేసే రోజులలో. మాకు మల్లు అనంతరాములతో చాలా సన్నిహిత సంబంధం. అక్కడ అంటే అతను దిల్కుషా గెస్ట్ హౌస్ లో ఉండేవాడు. ఇట్లా చాలా మంది చాలా ఆశలు పెట్టుకుంటారండి. దాన్ని ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పార్టీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే అప్పుడు మీరు అన్నట్టుగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలు ఇవి. కాబట్టి దీన్ని బ్లోన్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ చేయాల్సిన సందర్భం కాదు. కొంత సంయమనంతో కొంత బీసీలలో, మహిళలలో ముఖ్యంగా ఈ ఆమె పట్ల ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే దాని ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది అనే విషయం వాళ్ళు గ్రహించాలి. ఆల్రెడీ పార్టీ ప్రతిష్ట నానాటికి దిగజారుతోంది. ఇవాళ కాంగ్రెస్ లో ఏ ఎమ్మెల్యే కూడా మేము ఖచ్చితంగా గెలిస్తే మా ప్రభుత్వం వస్తుంది అనేటువంటి స్థాయిలో లేదు. ఈవెన్ రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినారు, కొన్న అంతా ఆంధ్ర వాళ్ళ పెత్తనం నడుస్తుంది, అసలు పార్టీ జెండా మోయన వాళ్ళు, పార్టీతో సంబంధం లేని వాళ్ళు ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని. ఈ రోజు కూడా బట్టి విక్రమార్కను కలిసి బయటకు వచ్చిన తర్వాత నేను పార్టీ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పినాను, పార్టీ జెండా మోయన వాళ్ళు, పార్టీతో సంబంధం లేని వాళ్ళు, ఇతర వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్న మాట మనం మర్చిపోవద్దు అనేటువంటి మాట ఈ రోజు కూడా మాట్లాడినాడు. అంటే దాని అర్థం ఏంటన్నట్టు. తర్వాత రెండోది మన అందరికి కళ్ళకు చాలా అంటే అదే రిఫరెన్స్ గా తీసుకోవచ్చు కదా శరత్ గారు, అదే రిఫరెన్స్ గా తీసుకోవచ్చు కదా. ఈ రోజు రాజగోపాల్ రెడ్డి గారి మాటల్ని రేపు పొద్దున పదవులు రాలేదనో ఇంకోటి రాలేదనో అసంతృప్తితో ఉన్న వాళ్ళంతా కూడా అనాల్సిన మాటలని అనేసి తర్వాత మేము పార్టీ కోసమే, పార్టీ భవిష్యత్తు కోసమే కార్యకర్తలు అన్యాయం అవుతున్నారని మేము అన్నామని అని తప్పించుకోవచ్చు కదా. అదమ్మా, ఇప్పుడు ఒక విషయం బాస్, విషయం ఏంటంటే పార్టీలో సేవ చేసే వాళ్ళు, తమకు కొంత అర్హత ఉంది, తమకు కొన్ని అవకాశాలు రావాలని ఆశించే వాళ్ళు కొంత బయటికి మాట్లాడతారు. అంతలోపడే మనం అట్లా మాట్లాడిన ప్రతి వ్యక్తి గొంతు నొక్కుతాము అని అంటే ఎట్లా? ఇప్పుడు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు కదా. అంతెందుకండి, ఇప్పుడున్న మంత్రుల్లో ఎవరినైనా ఒకళ్ళని డ్రాప్ చేయమని వాళ్ళు ఊరుకుంటారా? జగ్గారెడ్డి మాట్లాడా లేదా రేవంత్ రెడ్డికి అగేనిస్ట్ గా? తర్వాత ఆ జగ్గారెడ్డి ఇంకో విషయం చెప్పినాడు, రాహుల్ గాంధీ నాకు ఒక విషయం చెప్పినాడు, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ నువ్వే అని అన్నాడు అని కూడా చెప్పినాడు. నీకు ఏం కావాలన్నా నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా చెప్పు అని అన్నాడు. రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలనే జగ్గారెడ్డి కానీ ఆయన దుబ్బుతా ఉన్నారు.
ఏం లేని వీళ్ళ మీద మనుపోస్తా ఉన్నారు. ఏది ఏమైనా దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అండి. దీన్ని అక్కడే చర్చలతోనే దాన్ని ఇచ్చేసేసి ఒక రకంగా కొండా సురేఖతోనే ఓకే ఇట్స్ ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది, మా బిడ్డ అట్లా మాట్లాడాల్సింది కాదు, మేము ఇక నుంచి ఆమెకు చెప్తాం అని అన్న మాట అనిపిస్తే బాగుండేది, అది అక్కడికి సమస్య పోతుంది. కానీ ఇవాళ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని అది అస్థిరపరిచేటువంటి అంశంగా వాళ్ళు దే ఆర్ బ్లోయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అది అవసరం లేదు. ఒకటి ఇంకోటి ఏంటంటే జెన్జీ అనే యువకులు కావాలి అది ఇది అని ఒక యువ నాయకురాలు మాట్లాడితే అంత అసహనం ఎందుకు చెప్పండి? అది కూడా ఆలోచించాలి కదా. యువ నాయకత్వాన్ని, మహిళల నాయకత్వాన్ని ఏమంత ప్రోత్సహిస్తున్నట్టు ఎంత యువ నాయకురాలైనా డైరెక్ట్ గా సీఎం నే అంటూ ఉంటే మరి పార్టీ చూస్తూ ఊరుకో. ఏంటిదా మా సీఎం అంటే దేవేంద్రుడా, లేకపోతే ఆయన అనగానే శాపాలు ఇస్తారా వాళ్ళు? అంటే ఆమె అన్న మాటలలో తప్పిదం ఏమున్నది? రేవంత్ రెడ్డి బ్రదర్ కు కారు చౌకగా భూములు ఇచ్చినారు అనే మాట అన్నది, దాంట్లో తప్పే ఉంది, అదే తప్పాలి, దాని మీద ఎంక్వైరీ చేయండి, అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్స్ ఉన్నతమైనటువంటి అన్ని వాటిలలో వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు అనేటువంటి మాటను మనం కాదనగలమా? చెప్పండి ఒక మాట దయచేసి. అంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో సత్యం కూడా చదవాలి. పార్టీ రేపు 4 కాలాలు మనగలగాలన్నప్పుడు అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరి పట్ల అభిమానం కలిగి ఉండాలి. వీళ్ళు ఏదో సంకుచితంగా కొంతమంది నాయకులు ముఖ్యమంత్రి ఇప్పుడు కొండా సురేఖ విషయంలో యాక్షన్ తీసుకోకపోతే గనక రేపు మరికొంతమంది పిల్లలు కూడా ఇట్లా మాట్లాడే అవకాశం ఉండదంటారా? అమ్మా, వీళ్ళు యాక్షన్ తీసుకున్నా మాట్లాడాలనుకున్న రోజున మాట్లాడతారు, మాట్లాడి తీరుతారు. అది కాంగ్రెస్ పార్టీ. ఇదేదన్నా గుత్తాధిపత్య సంస్థలు అనుకుంటున్నారా ఏంది? రీజనల్ పార్టీస్ అంటే చంద్రబాబు నాయుడు అగేనెస్ట్ గా, లోకేష్ అగేనెస్ట్ గా మాట్లాడలేదు. అదే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అగేనెస్ట్ గా, కేటీఆర్ అగేనెస్ట్ గా మాట్లాడలేదు. అది చిన్న అంటే బావిలో కప్పలు అవి. అట్లా కాదు కదా, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక సముద్రం లాంటిది. ఇక్కడ అందరూ మాట్లాడతారు, రకరకాల మాట్లాడతారు. అట్లాంటి శశి థరూర్ డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీని, ఆయన ఫారిన్ పాలసీని మెచ్చుకుంటున్నాడు. తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షురాలు షేక్ హసీనాకి ఇండియాలో ఆశ్రయం ఇచ్చడాన్ని ఒప్పుకున్నాడు. ఇట్లా రకరకాల విషయాలలో శశి థరూర్ పార్టీ ఆలోచనను పక్కకు నెట్టి మరీ మాట్లాడుతున్నాడు. తర్వాత విదేశాలకు పార్టీ అభ్యర్థిగా ఆయనకు ఎండార్స్మెంట్ ఇవ్వకపోయినా ఆయన విదేశాలకు వెళ్లి మన ఫారిన్ పాలసీ గురించి చాలా గొప్పగా మాట్లాడి వచ్చినాడు. శశి థరూర్ చాలా దగ్గరగా ఉన్నాడు ప్రధానమంత్రికి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదమ్మా. ఇప్పుడు ఫెడరల్ పార్టీలో, ఫెడరల్ యూనిట్స్ లలో, విశాలమైన పార్టీలో, కొంత చరిత్ర గల పార్టీలో ఈ మాత్రము అసంతృప్తిని మనం భరించలేకపోతే ఇక పార్టీ బంద్ పెట్టుకొని ఇంకేదైనా చేయడం బెస్ట్. కాబట్టి దేర్ షుడ్ బి డెమోక్రటిక్ డిబేట్. ఏంది కాంగ్రెస్ లో కొలమానం ఏంది అంటే వాళ్ళు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని లేదా మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని ఛాలెంజ్ చేస్తే తప్ప సీఎం ను రోజు విమర్శించుకుంటూ కూడా పదవుల్లో ఉన్న వాళ్ళను, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళను, మంత్రులుగా ఉన్న వాళ్ళను నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. డాక్టర్ చెన్నారెడ్డి క్యాబినెట్ లో ఒక 1/2 మంది అట్లా ఉండేవాళ్ళు. విజయ భాస్కర్ రెడ్డి క్యాబినెట్ లో అట్లనే ఉండేవాళ్ళు. డాక్టర్ చెన్నారెడ్డి మన ఇతని దగ్గర కూడా, రోషయ్య గారి దగ్గర కూడా అట్లనే ఉండేవాళ్ళు. ఇట్లా మంత్రివర్గంలో కొంతమంది అసమ్మతివాదులు ఉండడం అనేది నేషనల్ పార్టీస్ లో అది సహజం. అది ముఖ్యంగా కాంగ్రెస్ లో అది చాలా పరిపాటు. ఓకే, యా. బీఆర్ఎస్ నుంచి సుమిత్ర గారు ఉన్నారు. నమస్తే సుమిత్ర గారు. నమస్తే అండి రెహానా గారు. ఈ ఎపిసోడ్ మీద బీఆర్ఎస్ వ్యూ ఏంటంటే ఏం చెప్తారు? అన్యాయం జరుగుతుంది అనుకుంటారా యాక్షన్ తీసుకుంటే గనక? సురేఖ గారి విషయంలో మీ స్టాండ్ ఏంటి? శివ గారు, మీకు అలాగే రెహానా గారికి, శరత్ గారికి, చరణ్ కౌశిక్ గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. కొండా సురేఖ గారి మీద చర్యలు కనుక తీసుకుంటే తప్పకుండా తెలంగాణ సమాజం అనుకుంటది, మహిళ కాబట్టి చర్య తీసుకున్నారా, బీసీ కాబట్టి చర్య తీసుకున్నారా అనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతాయి. మరి గతంలో రెడ్డిలు పెద్దలు అనేక సార్లు ఆది నుంచి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అనేక మంది అసమ్మతి గళాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పాలన మీద వ్యతిరేకతను, ప్రభుత్వ తీరు మీద వ్యతిరేకతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. జగ్గారెడ్డి గారు అన్నారు, ఇందాక శరత్ గారు చెప్పిండు. మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి శాసనసభ్యులు, ఆయన ప్రపంచ బ్యాంకుకు అర్జీ పెట్టుకున్నారు, ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదని చెప్పేసి. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ సర్కార్ అవమానించినట్టు కాదా? అట్లాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అనిరుద్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే నిత్య స్తోత్రం, అది పారాయణం చదివినట్టే ఉంటది. ఇవన్నీ రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాటలు కావా? అనేక మంది ఇవాళ కూడా మరి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఈ 16 మంది రేవంత్ రెడ్డి గారి కోసం మాట్లాడినటువంటి ఈ 16 మంది ఖండించగలరా? ఇప్పుడు నాడు మొన్న సురేఖను ఖండించినట్టు, సురేఖ గారిని ఖండించినట్టు, ఆమె కూతురి మాటల కోసం వీళ్ళు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడగలరా? ఈ విషయం మీద మాట్లాడగలరా? గతంలో ఏ విషయం మీద అయినా మాట్లాడినరా? ఎందుకు ఒకరి కోసమే మాట్లాడుతున్నారు అనేది తలెత్తుతుంది కదా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి పరిధిలు దాటిండ్రు కదా, ఆయన అంగీకరించాల్సిందే. ఆయన ప్రమేయం లేదు, ఆయన చేతిలో లేదు. కొండ దంపతుల మీద, కొండ కుటుంబం మీద ఆయనకున్నటువంటి అక్కసు వెలగక్కడానికి అక్కడ రేవూరి గారికి టికెట్ అని వ్యాఖ్యానించిందని వీళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యిండ్రు. గోడకు బంత్ ఎంత వేగంగా తగిలితే అంత వేగంగా తిరిగి వచ్చినట్టుగా వ్యవహారం. వీళ్ళు 3 తప్పులు ఇవాళ చూపిస్తా ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ గారు 3వసారి ఇట్లా వ్యాఖ్యానించడం, గతంలో సినిమా తారలను ఉద్దేశించి, నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి చేసినటువంటి మాట మాట్లాడుతా ఉన్నారు. నాడు సంతోషిస్తారు, నాడు హర్షిస్తారు, నాడు జబ్బలు జరుచుకుంటారు. ఇవాళ దాన్ని తప్పుగా చూపిస్తారు. నాడే మీరు మాట్లాడి ఉంటే అమ్మా ఇది తప్పని నాగార్జున గారు కోర్టుకు వెళ్ళినట్లు, లేదా అమ్మా కేటీఆర్ గారు కోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు సురేఖ గారిని అప్పుడు ఒక నోటీస్ కాంగ్రెస్ కూడా ఇవ్వాల్సింది. మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకూడదు, రాజకీయాలకు సంబంధం లేని కుటుంబాలు అయినా వ్యక్తిగతమైనటువంటి ఇట్లాంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని నాడు చెప్పితే కొంత ఈ కాంగ్రెస్ దాని మీద ప్రజలకు ఓహో అప్పుడు కూడా చెప్పింది కదా ఆమె తప్పు మాట్లాడినప్పుడు అనేటువంటి. ఎంత కాదనుకున్నా సుమిత్రానంద్ గారు, ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ఇంటర్నల్ వ్యవహారం. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి వ్యవహారమే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా జరిగితే మీరు ఏం చేసేవారు? సస్పెండ్ చేయకుండా ఉండేవారా? ఒక బీసీ అనో ఒక మహిళనో చూస్తూ ఊరుకునేవారా? గతంలో ఈటెల రాజేందర్ గారి వ్యవహారంలో ఏం జరిగింది అసలు? ఈటెల మాత్రమే కాదండి, ఈటెల మాత్రమే కాదు, స్వయంగా కన్న కూతురైన కవిత గారిని మేము కేసీఆర్ గారు పార్టీ ముఖ్యం, పార్టీ లైన్ ఎవరు విభేదించినా సరిగా కాంగ్రెస్ కూడా అదే చేస్తానంటుంది అప్పుడు. ఎస్, నేను అనేది కూడా అదే. ఒక్క ఈమె విషయంలోనే ఎందుకు, గతంలోనే ఎందుకు చేయలేదు? ఆమె తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పింది. అప్పుడు ఆమె స్వయంగా తప్పు తెలుసుకున్నప్పుడు కాంగ్రెస్ తప్పని ఎందుకు అనలేదు? ఇప్పుడు నాది తప్పే కాదు, నాకు సంబంధమే లేదు, నా కుమార్తె వ్యాఖ్యలవి, నా వ్యాఖ్యలు కావన్నప్పుడు చర్యలు తీసుకుంటారు. క్షమాపణ చెప్పించారు అప్పుడు కొండా సురేఖ. ఎవరు చెప్పించారు? ఆమెనే చెప్పింది. కొండా సురేఖ స్వయంగా తానే తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పింది నాగార్జున గారికి, సమంత గారికి, కేటీఆర్ గారికి క్షమాపణ డిమాండ్ చేశారా? బీఆర్ఎస్ నుంచి మీరు డిమాండ్ చేశారా ఆ రోజు ఆమెను పదవి నుంచి సస్పెండ్ చేయాలని? తప్పు చేస్తాం కదా, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని కొనసాగించడం ఏంటి, తప్పనరు ఎందుకు అన్నారు అనేటువంటి తప్పకుండా ఉంటది. అట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మేము కేసు వేసినాం. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి మీద వేయలేదు, కానీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా అట్లానే ఉన్నాయి. ఎవరు అద్దంకి దయాకర్ గారు, పిసిసి ప్రెసిడెంట్, ఇద్దరు కూడా చేతబ్బళ్ళు చేసిండ్రు, మంత్రాలు చేసిండ్రు అన్నదానికి మరి మేము కేసు వేసినాం. కేసు ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ ని ఇట్లా అన్నారు కాబట్టి అని వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? పార్టీలో ఇలా జరుగుంటే మీరు నిజంగా క్షమించేవారా, వదిలేసేవారా యాక్షన్ తీసుకోకుండా? అక్కడ కూడా మీరు బీసీ కార్డు మీరే చెప్తున్నారు కవితను కూడా వదలలేదు మేము అని. అందరికీ సమన్యాయం, కూతురైనా సరే పరాయి అయినా సరే ఎవరైనా సరే పార్టీలో అందరికి ఒకే న్యాయం ఉంటది. ఆ రకంగానే బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది. పార్టీ లైన్ ఎవరు దాటినా, ఎవరు విభేదించినా తప్పకుండా ఇదే చర్యలు ఉంటాయి. ఇక్కడ అందరి మీద ఉంటే సురేఖ మీద ఉండొచ్చు, అందరిని వదిలిపెట్టి సురేఖ గారినే ఎందుకు, అది కూడా కూతురు వ్యాఖ్యల సందర్భంగా ఆమెను ఎందుకు చేయడం? శరత్ గారు స్పష్టంగా చెప్పినారు. నేను ఈ విషయంలో శరత్ గారితో ఏకీభవిస్తున్నా, కానీ బావిలో కప్పాలన్నారు చూడండి, ప్రాంతీయ పార్టీలు సరికాదండి. అదొక్కటి నేను విభేదిస్తా ఉన్నా. ప్రాంతీయ పార్టీలో ఉంచి ప్రాంతీయ పార్టీలు. శరత్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఒకసారి చెప్పండి శరత్. విషయం ఏంటంటే ఇప్పుడు కోర్టులో కొనసాగుతుందమ్మా, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళ విషయంలో, ముఖ్యంగా దానా నాగేందర్ విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఒక 2 days క్రితం ఏమన్నారు? దానా నాగేందర్ బీఆర్ఎస్ సభ్యుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా కంటెస్ట్ చేసినాడు, ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా అనే మాట మాట్లాడినాడు. మరి ఎందుకు ఆయన జోలికి పోలేదు? ఎందుకు అంటే వీళ్ళు ఎట్లుందంటే బలహీనంగా ఉన్న మేకను మాత్రమే బలిచ్చే టైపు ఈ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది తెలుగుదేశం సంస్కృతి అమ్మా. కాంగ్రెస్ ను నేను ఎన్నో ఏళ్ళు చూస్తున్నాం. మేము పుట్టుకతోనే, అంటే మా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ, మేము మా తాతయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండేవి.
మాది రాజకీయ కుటుంబము. మేము కాంగ్రెస్ పార్టీలో చాలా చాలా ప్రాధాన్యత గల స్థానాల్లో ఉన్నవాళ్ళు. పార్టీకి ముఖ్యమంత్రుల యొక్క వ్యవహార శైలిని విమర్శించిన వాళ్ళని చూస్తున్నాం. అంతేందుకమ్మా, జీవి సుధాకర్ రావు అనే ఒక మంత్రి ఉండేవాడు. అతను డాక్టర్ చెన్నారెడ్డి మీద ఒక పెద్ద లకోటా ఉత్తరం రాసినాడు రాజీవ్ గాంధీకి నక్సలైట్ల పాలసీ మీద. ఐ వాజ్ పుట్ ఆన్ ద డ్యూటీ, మీరు పోయి జీవి సుధాకర్ రావు గారు మీ జిల్లా అతనే కదా, ఆయన దగ్గరికి పోయి ఆ లెటర్ తీసుకొని రండి అని. నేను పోయినాను, జీవి సుధాకర్ రావు గారి ఇంటికి వెళ్ళాను. ఏంద్రా ఎందుకు వచ్చినావు అన్నాడు. అంటే ఇట్లా మీరు రాజీవ్ గాంధీకి ఇంత పెద్ద ఉత్తరం రాశారు కదా, కాపీ కావాలన్నాడు. అంటే అరే నేను రాసేది నా పార్టీ హైకమాండ్ కి రాసిన, అది నీకెందుకు ఇస్తారా పప్పు అన్నాడు. అంటే చెప్తున్నాను, రకరకాల వాళ్ళు రకరకాలుగా డీల్ చేసినారు. అప్పటి డాక్టర్ చెన్నారెడ్డికి తెలుసు వీళ్ళు తనకు వ్యతిరేకంగా చేస్తున్నారని, అయినా సరే ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. అంటే చెప్తున్నాను, హుందాతనం ఎక్కడ ఉంటుందంటే ముఖ్యమంత్రి కొన్ని చూసి చూడనట్టుగా ఉంటే వారి స్థానం పదిలంగా ఉంటుంది. అంతేగాని ప్రతి చిన్నదానికి కక్ష సాధింపు చర్యలాగా పోకూడదు. అది ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు కదా, మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె కూతురు అట్లా మాట్లాడితే అందరి దృష్టిలో వెళ్తుంది. అది డెఫినెట్ ఖండించలేదు. కనీసం ఎందుకు ఖండించలేదు కొండా దంపతులను అడుగుతున్నారు కదా. ఖండించుంటే బాగుండేది, ఖండించలేదు కాబట్టి వారు సమర్థిస్తున్నారు అనేది అభిప్రాయం అంటున్నారు కదా. అంటే మీరు ఊహించుకొని సమర్థిస్తున్నారని ఊహించుకొని వాళ్ళకి సమస్యలు సృష్టించారు. వాళ్ళు ఈ రోజు క్లారిఫై చేశారు కదా, మాకు రాహుల్ గాంధీ నాయకత్వం మీద గౌరవం ఉంది, సోనియా గాంధీ నాయకత్వం పట్ల గౌరవం ఉంది, పార్టీ హైకమాండ్ కు మేము విధేయులము, మేము పార్టీ నుంచి దూరం పోవట్లేదని చెప్పినారు. ఇప్పుడు ముగించమనండి ఆ టాపిక్ నిగా, ఇప్పుడు ముగించమనండి. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు కదా, ఇంకేం కావాలి అంటే కాళ్ళు పట్టుకోవాలా ఎవరిదైనా పోయి మమ్మల్ని క్షమించండి అని? ఏం చేయాలా? పోయినారు, మల్లికార్జున ఖర్గే దగ్గరకు పోయింది, వేడుకుంది, చెప్పింది ఇట్లా కాదు మా బిడ్డ మా కంట్రోల్లో లేదు అని చెప్పింది. దాంట్లో ఏం చేస్తున్నాం? ఎంతమంది తల్లిదండ్రులు ఈ రోజు పిల్లలు ఎదిరించి వాళ్ళ బాట వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అంతేందుకంటే కవిత ఉదంతమే ఫర్ ఎగ్జాంపుల్, ఆమె పోయి ప్రత్యేకమైన పార్టీ పెట్టుకుంది. అంతేకాదు బీఆర్ఎస్ ఖాతాలో 14,000 కోట్ల రూపాయలు ఉన్నాయి రాడు. అదంతా క్విడ్ ప్రోకో ద్వారానే వచ్చిన డబ్బులు. అవంతా రాష్ట్ర అవతరణ కోసం కృషి చేసిన వాళ్ళ ఉద్యమకారుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలన్నది. అసలు హరీష్ రావునైతే అనకొండ అని అంటుంది అన్నది ఆమె చాలా సార్లు చెప్తున్నా. ఇవాళ మనము అందరూ మన తీరే ఉండాలని లేదు, అన్నదమ్ములందరూ ఒకే అభిప్రాయంలో ఉండాలని లేదు. ఇద్దరు అన్నదమ్ములు వేరు వేరు పార్టీలో ఉన్న వాళ్ళని చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాధవరావు సింధియా ఉండేది, వాళ్ళ తల్లి విజయరాజు సింధియా బీజేపీలో ఉండేది. ఆమె మంత్రి అయింది బీజేపీ ప్రభుత్వంలో, ఈయనే మంత్రి అయినాడు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి కాంగ్రెస్ అనేది. సో ఇగ్నోర్ చేసేయాలంటారు, ఇగ్నోర్ చేసేయాలి ఏమన్నా అంతే. విశాల దృక్పథంతో ఉంటది అక్కడ. ఒక్క ముఖ్యమంత్రి అనే పరిస్థితి రాకుండా రేవంత్ రెడ్డి గారు చూసుకోవాల్సింది. అనే పరిస్థితి రాకుండా సుమిత్ర గారు అసలు అది పాసిబుల్ అవుతుందా రాజకీయాల్లో? అలాంటి మీరు కూడా ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. ఏమి అనుకుంటే ఒక పొలిటీషియన్ అసలు అవుతుందా? తన పరిధిలో లేని అంశాన్ని, తన చేతిలో లేని అంశాన్ని ఆయన ఎందుకు అక్కడ ప్రకటన చేయాలి? వివాదానికి కారణం రేవంత్ రెడ్డి గారి నోటి దురుసే. కావాలని వాళ్ళని రెచ్చగొట్టే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ గెలిపించాల్సిందే అని అన్నారు అంతే. అక్కడ ఇంకో కొత్త వ్యక్తి గురించి అనౌన్స్ చేయలేదు కదా. ఓకే, చరణ్ కౌశిక్ గారు కూడా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే చరణ్ కౌశిక్ గారు. గుడ్ ఈవినింగ్. ఏంటి కావాలనే కొండ సురేఖ్ ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు అందరూ. అంటే మిగతా వాళ్ళందరినీ వదిలేసి, చాలా ఇంతకన్నా ఘోరంగా కామెంట్ చేసిన వదిలేసి కొండ సురేఖ్ ని మాత్రమే టార్గెట్ చేశారంట. తెలంగాణ కాంగ్రెస్ కాదు, తెలుగు కాంగ్రెస్ అంటున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలుగుదేశం కాంగ్రెస్. ఇంత ముందు కూడా ఇట్నే మాట్లాడారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు. అప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున వివాదం వచ్చినప్పుడు కూడా పార్టీ వారికి అండగా నిలబడ్డది. ఆ సందర్భంగా వాళ్ళకి క్షమాపణ చెప్పిన పరిస్థితి కూడా మనం చూసినాం. మొదటిసారి ఫస్ట్ సారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి. ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారికి పార్టీకి సంబంధించిన వ్యవహారంగా మారిపోయింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. ప్రభుత్వానికి సంబంధించేది ఇప్పటివరకు ఎప్పుడో ముఖ్యమంత్రి గారికి వారికి విచక్షణ అధికారం ఉన్నాయి కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకునేటోళ్ళు. కాకపోతే ప్రభుత్వం కాకుండా పార్టీ పరంగా ఇక్కడ క్రమశిక్షణ సంఘం కావచ్చు, తర్వాత పిసిసి అధ్యక్షుడి గారికి క్రమశిక్షణ సంఘం రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ను అధిష్టాన వర్గానికి పంపించండి. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఎవరైనా స్వాగతించాల్సిందే. వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటే కూడా ముఖ్యమంత్రి గారు కావచ్చు, పిసి అధ్యక్షుడు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా దాన్ని సమర్థిస్తారు. చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు. అంటే కొండ సురేఖ అయినా గానీ, కొండ మురళి అయినా గానీ కూతురు అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిందో అసలు మాకు తెలీదు, మాకు సంబంధం లేదు అంటున్నారు కదా క్లియర్ గా. ఆమెకి సభ్యత్వం కూడా లేదు కాంగ్రెస్ లో. చాలా మంది చాలా కామెంట్స్ చేస్తూ ఉంటారు, కాంగ్రెస్ కాని వాళ్ళు, కాంగ్రెస్ నుంచి లేని వాళ్ళు, వాళ్ళందరి మీద మీరు నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్ళారు కదా.
మేడం ఇక్కడ ఈ అంశానికి సంబంధించి చిలికి గాలివాలైనట్టు ఈ అంశం విషయంలో ఒకరి తర్వాత ఒకరు స్పందిస్తా ఉన్నారు కాబట్టి ఇది పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది కాబట్టి జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. చిన్నారెడ్డి గారు సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో వారు వ్యాఖ్యలు చేస్తే వారికి నోటీస్ ఇచ్చారు. తర్వాత కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఇన్ఛార్జి వారికి నోటీస్ ఇచ్చారు. ఆదిలాబాద్ లో ఉన్నటువంటి కౌన్సిలర్ ఫ్లోర్ లీడరు సంజయ్ గారికి కూడా నోటీసులు ఇచ్చారు. ఇక్కడ సురేఖ గారికి ఒక్కరికి ఇవ్వలే. అదే కాకుండా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి ఈ అంశం వెనక ఇవాళ రాజగోపాల్ రెడ్డి కూడా వారు కూడా స్పందించారు. అదేవిధంగా వారు కూడా స్పందిస్తూ నేను గతంలో ఇట్లాంటి వ్యాఖ్యలకు సంబంధించి వారు కూడా స్పందించి అదే కాకుండా పార్టీ పరంగా పార్టీకి నష్టమయ్యే వ్యాఖ్యలు నేను చేయలేదు. అదే కాకుండా నాకు ఏదైతే ఆసనంలోనే సీనియర్ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఏదైతే అన్యాయం జరుగుతున్న విషయం గురించి నేను మాట్లాడినని చెప్పి చాలా స్పష్టంగా వారు మాట్లాడి ఏపీఎన్ కావచ్చు ఆంధ్ర పత్రిక వారు కూడా స్పందించే పరిస్థితి మనం చూస్తాం. అదే చరణ్ కౌశిక్ గారు మీరు అన్నదే తీసుకుందాం. అందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఓకే, నిజంగానే ఇదంతా కూడా క్రమశిక్షణ కమిటీ అంటూ పార్టీలో ఒక ఇంటర్నల్ గా కమిటీ ఉంది. ఆ కమిటీని డిస్కస్ చేస్తుంది. కాకపోతే ఈ కమిటీ మీద కానీ లేదంటే అధిష్టానం మీద కానీ కొంత ఒత్తిడి తెచ్చేలా ముఖ్యమంత్రి వర్గం వ్యవహరించింది అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా. బల ప్రదర్శన, డైరెక్ట్ గా చెప్పాలంటే బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు రావడం, మీటింగ్ పెట్టడం, ముఖ్యమంత్రి లేనప్పుడు, తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడూ లేనట్టుగా అటు కొంతమంది మంత్రులు ఇటు కొంతమంది మంత్రులు వెనకాల ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరినీ పెట్టుకుని కొంత బల ప్రదర్శన చేసి అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. టార్గెట్ కొండా సురేఖ, ఇది ఆరోపణ. సార్ ఇది అనవసరంగా మీడియా స్టంట్ మాత్రమే. ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటన ముగించుకొని వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో ఏ ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీలో ఎవరిని పిలిపించుకోలే. ఓన్లీ అందుబాటులో ఉన్న ఒకరిద్దరు వాళ్ళు కలవడం కోసం మాత్రం వచ్చిరు తప్ప ఎవరినో బల ప్రదర్శన చేస్తే. ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఆ ప్రెస్ మీట్ ముందు కూడా చాలా స్పష్టంగా ఈ అంశం సంబంధించి మొత్తం అధిష్టానం చూసుకుంటది, ఈ అంశం గురించి ఎవరు మాట్లాడదు, నేను మాట్లాడతలేని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ఫస్ట్ సారి కూడా చాలా మంది చర్యలు తీసుకోవాలని చెప్తే కూడా ముఖ్యమంత్రి గారు ఆ సందర్భంగా కొండా సురేఖ గారికి ఆ జిల్లాలో అందరు వ్యతిరేకించినప్పటికీ కూడా వారి వ్యాఖ్యల విషయంలో ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు వాళ్ళ పక్షాన్ని నిలబడడం మాట వాస్తవం, వాళ్ళకు కాపాడే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు వారి విషయంలో ఎలాంటి మాటలు మాట్లాడలేదు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారి నోట్లకి రెస్పాండ్. అదే కాకుండా మేడం ఆ జిల్లాలో వరంగల్ జిల్లాలకు సంబంధించి మొత్తం ఉన్నటువంటి సభ్యులతో కూడా వారి నాయకత్వానికి సంబంధించి బలపరిచే ప్రయత్నం చేయకుండా వ్యతిరేకించే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి బహిరంగ పరిచే ప్రయత్నం చేస్తూ నిజంగా మీకు సంబంధం లేదు, వాస్తవమే, కరెక్టే, మరి మీ కూతురు వ్యాఖ్యలకి నేనే ఖండించి ఉంటే ఆ వ్యాఖ్యలకు సంబంధం అట్లా మాట్లాడాల్సింది అని చెప్పి ఖండించి ఉంటే కథం అయిపోయింది ఈ ఇష్యూ. ఇప్పుడు ఇంత వరకు ఎందుకు వచ్చిందంటే ఈ అంశానికి సంబంధించి వాళ్ళ కూతురు వ్యాఖ్యలు ఖండించకపోగా అదే కాకుండా తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఖండించాల్సిన సమయంలో ఖండించలేదు కాబట్టి పార్టీ చాలా సీరియస్ తీసుకొని కొంతమంది. రాజగోపాల్ రెడ్డి గారి కామెంట్స్ వెంకటరెడ్డి గారు ఎక్కడో కూడా ఖండించలేదు, సమర్థించలేదు. మరి ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా అని అడుగుతున్నారు. ఎవరి మీద సార్? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి వ్యాఖ్యల మీద వెంకటరెడ్డి గారు ఎక్కడ కూడా రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు సార్ రాజగోపాల్ రెడ్డి గారు వారికి మంత్రివర్గంలో స్థానం రాలే, కాంగ్రెస్ పార్టీలో వచ్చేటప్పుడు ఇస్తా అని చెప్పి వారు మాట్లాడుతా ఉన్నారు. వచ్చిన వాళ్ళు మాట్లాడి రానోళ్ళు మాట్లాడితే వచ్చిన వాళ్ళు ఇప్పుడు చిన్నారెడ్డి గారు పదవి ఇచ్చారు, కొండ సురేఖ గారు పదవి ఇచ్చారు. పదవి ఇచ్చినప్పుడు పదవిని సమర్థవంతంగా నిర్వహించాల్సిన మీరు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ అంశం 3వసారి కాబట్టి చీర తీసుకున్నారు. ఎందుకంటే ఒకరు చూసి ఒకరు మాట్లాడే పరిస్థితి వచ్చింది. తుంగతుర్తి తర్వాత వనపర్తి పోయింది, వనపర్తి నుంచి ఆదిలాబాద్ పోయింది, ఆదిలాబాద్ నుంచి వరంగల్కి వచ్చింది. ఈ వరంగల్ నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నష్టమయ్యే పనులు చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన ముందెందుకు యాక్షన్ తీసుకోలేదు మేడం? ముందుగా వాళ్ళు అప్పుడు ఫస్ట్ గా వాళ్ళ క్షమాపణ చెప్పారు కాబట్టి వదిలేశారు. 2వసారి గది జరిగింది. 3వసారికి వచ్చాక సమర్థించలేదు, అలాగే వ్యతిరేకించలేదు. తను వ్యక్తిగత అభిప్రాయం చెప్పి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పార్టీ పరంగా ఒక్కరే ఉంటారు. కాంగ్రెస్ పరంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటది. చర్యలు తీసుకోమని చెప్పే వాళ్ళు ఉంటారు, తీసుకోవద్దని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అక్కడ ఏదైతే అంశం ఉన్నదో ఈ అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాల నుంచి ఉన్న చిన్నారెడ్డి గారికి నోటీస్. ఇప్పుడు మీ పార్టీలో కూడా కొంతమంది చర్యలు తీసుకోవాలంటున్నారు, కొంతమంది చర్యలు తీసుకోవద్దు అంటున్నారు. మేడం ఇక్కడ పార్టీకి నష్టమయ్యే పనులు ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి స్పందిస్తాడు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నాడు స్వాగతిస్తారు. ఏ నిర్ణయం సంబంధించి ఎట్లా కట్టుబడి ఉండమని చెప్తే దాన్ని కట్టుబడడానికి అధిష్టానానికి వర్గానికి సంబంధించిన సలహా సూచనలు ఏది ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి
కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఒక్క క్వశ్చన్ చరణ్ కౌశిక్ గారు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం అంటూ ఉంటుంది సీట్లు ప్రకటించడానికి. మరి ముఖ్యమంత్రి మీరారు కదా, దాన్ని మీరి అభ్యర్థిని ప్రకటించారు కదా, మరి ముఖ్యమంత్రి మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? ముఖ్యమంత్రి మీద కూడా యాక్షన్ తీసుకుంటారా? ఎవరైనా ఒకటే అంటున్నారు కదా సార్. ముఖ్యమంత్రి గారికి కొన్ని కాంగ్రెస్ పార్టీలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ఫోటో ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నది ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వారిని సమర్థించే ప్రయత్నంలో వారి ముందు రేపు అది ఎస్సీ అవుతుంది, రేపు అక్కడ మరి పరకాలు ఎట్లా రేవు ప్రకాష్ గారి చెప్పండి మీరు. ఆ సందర్భంగా మాట్లాడిన దాన్ని మీరు మరి 20 సంవత్సరాలు ఎట్లుంటుంది, మరి ఆమె ఎట్లా చెప్పుకుంటుంది? ఇప్పుడు కొండ సుష్మిత పటేల్ గారు 20 సంవత్సరాలు ఈయన ఉంటా, మీ ఒక 30 సంవత్సరాలు మీ కుటుంబం 20-30 సంవత్సరాలు వేరే వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మరి దానికి ఎంత సమర్థించుకుంటారు? కాబట్టి ఇక్కడ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎమ్మెల్యేను వారికి గెలిపియాలని చెప్పడంలో దానికి తప్పు ఉంది. ఏమైనా గెలిపియకపోతే ఓడగొట్టని చెప్తారా ఏమన్నా? కాబట్టి అనవసరంగా ఇది భూతత్వం చూపించే ప్రయత్నంలో అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమయ్యే పనులు ఎవరు చేసినా, అది నేను చేసినా ఎవరు చేసినా తప్పే. బీసీ అని చెప్పేసి మా ఇష్టం వచ్చి మాట్లాడితే కుదరదు కదా, బీసీ అని చెప్పేసి మా ఇష్టం వచ్చి కుదురుతుందా? అదే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కలకుండా కవితలను నోటీస్ కూడా సస్పెండ్ చేసి ఒక్కరు కాదు. శరత్ గారు ఏదో పాయింట్ యాడ్ చేస్తారంటే ఒకసారి విందాం, ఒక్క నిమిషం విందాం. శరత్ గారు పాయింట్ ఏంటో విందాం. చరణ్ కౌశిక్ గారు. శరత్ గారు, ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఇవాళ గజ్జల కాంతం తర్వాత అతను జగ్గారెడ్డి గారు గజ్జల కాంతం అది ఎవరు అన్నాడు, అది ఇది అనే భాష మాట్లాడినాడు, చాలా అసభ్యకరమైనటువంటి పదజాలం వాడినాడు. కొండ సుస్మిత పట్ల సురేఖ పట్ల కూడా కొంత దురుసుగానే మాట్లాడినాడు. జగ్గారెడ్డి అయితే ఆమె గనుక సుస్మిత గనుక సురేఖ కూతురు కాకపోతే డిఫరెంట్ ఇంకో రకంగా ఉండేది, ఫుట్బాల్ ఆడుతుంటే అనే మాట మాట్లాడినారు. ఇప్పుడు ఆమె మాటల్ని మీరు విమర్శించినారు కదా. తర్వాత రెండవది, ఇప్పుడు పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో ఉంది ఈ అంశము అని అనుకుందాం. పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయానికి అందరూ పార్టీ వాళ్ళు కట్టుబడి ఉండాలి అని కనుక భావించే పక్షంలో మరి పార్టీ స్పోక్స్ పర్సన్ కూడా ఆ టాపిక్ మీద మాట్లాడారు. ఇది పార్టీ అధిష్టాన వర్గం దృష్టిలో ఉంది, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మేము మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడమని అనాల్సింది. అంతేకాకుండా పార్టీ అధిష్టాన వర్గం యొక్క ఆలోచన కూడా ప్రభావితం చేసేలాగా ఆమె తప్పు చేసింది. పార్టీ క్రమశిక్షణ పాయింట్ ఆఫ్ వ్యూ, పార్టీ ఇమేజ్ ను కాపాడుకోవడానికి ఆమె మీద చర్యలు తీసుకోవాలని ఎండార్స్ చేయడము, ప్రెషర్ టాక్టిక్స్ అప్లై చేయడం అది కరెక్ట్ కాదు. రెండోది, విప్పులు ఎందుకుంటారు? ఇంటర్నల్ పార్టీ కోఆర్డినేషన్ కి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ దే షుడ్ కోఆర్డినేట్. విప్పులు అందరూ కలిసి 4 విప్పులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నారు? ఎమ్మెల్యేలు అయిన తర్వాత మేము చావులకు పుట్టుకలకు పోయి భుజం అందిస్తున్నాం తప్ప ఎమ్మెల్యేలకు చారానా పైసల ఆదాయం లేదు, అసలు ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు చిన్ని పైసల వాల్యూ లేదు అనే మాట మాట్లాడు. అది ప్రభుత్వ విధానం మీద, ప్రభుత్వం పనిచేస్తున్న దాని మీద చేసిన విమర్శలు. ఇక్కడ ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో దాని గురించి ఆమె మాట్లాడింది. మేము అడుగుతున్నాం ఒక ప్రశ్న, అంటే జనరల్ గా ఆర్డినరీ పబ్లిక్ గా ముఖ్యమంత్రి సోదరులకు ఎందుకంత ప్రాధాన్యత? ఆర్ దే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్? ఎందుకు చెప్పండి? ఈ దేశంలో అంటే ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరు లేరా ఎంటర్ప్రెన్యూర్స్? ముఖ్యమంత్రి బ్రదరే యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి కారు చౌకగా భూములు కట్టేయాలా? ఏ పని బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో కాంగ్రెస్ వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి సోదరులు రాష్ట్రాన్ని పట్టి పిడుస్తున్నారు అనేది నిర్వివాదాంశం. అది ప్రతి చోట మనం చూపెట్టగలం వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు అనేది. కాబట్టి ఇది అయితే అధిష్టాన వర్గ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలంటే ఇక కొండా సురేఖను మీద చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడాలి. మేము పార్టీ అధిష్టాన వర్గ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూస్తాం, ఇప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడము అని అనాలా. నిన్నగాక మొన్న వరకు అంటే డిసిప్లినరీ కమిటీ వాళ్ళు ఒక ఒపీనియన్ ఇచ్చే వరకు మాట్లాడినారు, అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు డిసిప్లినరీ కమిటీ వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకోండి అని ఒక రిపోర్ట్ ఇచ్చారు పిసిసి అధ్యక్షుడికి. పిసిసి అధ్యక్షుడు దాన్ని ఏఐసిసి నిర్ణయానికి వదిలేట్టినాడు. మరి వీళ్ళు ఎవరికి గౌరవం ఇస్తున్నట్టు? ఇప్పుడు ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ పార్టీ నియమావళిని క్రాస్ చేసి మాట్లాడలేదా? అంటే నచ్చిన వాళ్ళకు ఒక రాజకీయం, నచ్చని వాళ్ళకు ఒక రాజకీయం. కాబట్టి బీసీల పట్ల సవితి తల్లి ప్రేమ చూపెడుతున్నారు, అందుకే వీళ్ళు ప్రవర్తిస్తున్నారని నా భావన. ఓకే, యా చరణ్ కౌశిక్ గారు, అంటే శరత్ గారు చెప్పిన సుష్మిత గారు ఆరోపణలు అసలు కరెక్టేనా? ఫస్ట్ ఆమె చేసిన ఆరోపణల విషయంలో కూడా ఖండించాలి కదా, నిజంగా అవినీతి జరిగిందా లేదా ఇది కూడా ప్రజలు ఆలోచిస్తారు. ప్రజాస్వామ్యం గురించి ఇంతసేపు మాట్లాడితే శరత్ గారు మాట్లాడారు. ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి 3 సార్లు, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు, ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడు. శృతి మించినప్పుడు చర్యలు తీసుకుంటారు.
దానికి ఎవరైనా బాధ్యత వహించాలి. ఇప్పుడు తీర్మానం ఇక్కడ కొండ సురేఖ మాట్లాడలేదు, కూతురు మాట్లాడారు. పార్టీకి నష్టం వచ్చింది కాబట్టి తీరం తీసుకున్నారు. అంతకుముందు చాలా సందర్భంలో మాట్లాడారు. అది శృతి మించడం మాత్రమే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ పార్టీపై విమర్శ చేయలేనట్టుంది కదా సుష్మిత మేడం. ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాం కదా, పార్టీలో వారు వాళ్ళ కూతురు వ్యాఖ్యలను ఖండించి ఉంటే ఆ సమస్య వేరుగా ఉండేది. ఇంకోటి ఇప్పుడు కూడా చెప్తాం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుని మీద కట్టుబడి ఉండాల్సిందే. ఇక్కడ ఆ అంశము సంబంధించి ఇప్పుడు పరిధంతా అధిష్టాన పరిధిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోము, లేదు రాజీనామా చేయొద్దు, లేదు పదవులకే రాజీనామా చేయాలని, లేకపోతే అసలు ఇది ఒకసారి వదిలేయండి, అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కూడా అధిష్టానం తీసుకునే నిర్ణయం కట్టుబడి ఉంటామని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారి నుంచి అది ఏఐసీసీ అంశానికి చేరింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లాగా అర్ధరాత్రి గొంతు కోసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉండదు. చూడండి, ఇది అంతర్గత ప్రజాస్వామ్యం కాదు, అంతర్గత పంపకాలలోని అని చెప్పండి. అంతర్గత పంపకాలలోని బహిర్గతమైంది అంతే. ఆమె శాఖలో ఆమె యాదాద్రి కమిటీ వేసేస్తారు, దేవాలయ కమిటీ. మీ ప్రభుత్వంలో మంత్రులకు స్వేచ్ఛ వాటాల పంచాయతీ పంపకాలలో పార్టీ లేదు, ప్రతిష్ట లేదు. ఎక్కడిది కాంగ్రెస్ కు ప్రతిష్ట, ఎక్కడిది కాంగ్రెస్ కు ప్రతిష్ట? పాపం అని చెప్తే మేము మాట్లాడతాం. తాడికొండ రాజయ్య గారిని ఇప్పటివరకు ఎందుకు తొలగించారు కూడా చెప్పలేదు. కారణం లేకుండా రాజయ్య గారిని సస్పెండ్ చేసినాం. అదేవిధంగా డిప్యూటీ సీఎం తొలగించిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈటల రాజేంద్ర గారిని చాలా సుదీర్ఘ కాలం పాటు ఉంటే ఒకసారి ఏదో మేము కూడా భాగస్వామి అని చెప్పి మాట్లాడితే ఎట్లా చేసిన చూసినాం. మేమన్నా అట్లా చేసినామా? మా ప్రభుత్వం మీద, మా పార్టీలో ఉన్న వ్యక్తుల మీద, మా ప్రభుత్వాన్ని, మా పార్టీ అక్కడ ఇమీడియట్ యాక్షన్ ఉంటది. చరణ్ కౌశిక్ గారు అక్కడ ఇమీడియట్ గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటది, కానీ మీ పార్టీలో ఛాన్స్ ఉండదు కదా మేడం. అవకాశవాదంతో మాట్లాడతారండి. ఈ కొండ సురేఖ గారు అంశం చెప్తాం. వారు కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్, అదే చెప్తున్నాం మేడం. అదే చెప్తున్నాం మేము, అదే చెప్తున్నా. ఆగండి మేడం ప్లీజ్. నా ప్రశ్న మేము అడిగిన పచ్చ కాంగ్రెస్ అన్నది. పచ్చ కాంగ్రెస్ మా పార్టీ ఎవ్వరు లేరు. మీకు ఒక విషయం తెలుసు తెలియదు, అందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్ కు వచ్చిన పచ్చ టీడీపీ నుంచి, లేదు బీజేపీ కాంగ్రెస్ కు వచ్చి డైరెక్ట్ టీడీపీ కాంగ్రెస్ కు వచ్చిన ఎవ్వరు లేరు. ఇప్పుడు తాడు శ్రీనివాస్ కాంగ్రెస్ కు వచ్చింది, బీజేపీ పోయి టీఆర్ఎస్ పోయి పొంగులేటి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీలో, చంద్రబాబు ఫస్ట్ నుంచి కాంగ్రెసే, పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెసే, ఉత్తమ్ కుమార్ గారు కాంగ్రెసే, భట్టి గారు కాంగ్రెసే, మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెసే, అదేవిధంగా కాంగ్రెస్ ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీలో సరే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి 10% కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళు కరెక్టే. అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఎవరు లేరు, మొత్తం టీడీపీ నుంచి తీసుకుని చెప్పి మీరు మాట్లాడితే ఎట్లా ఏమన్నా అర్థం ఉంటుందా? మీ మొత్తం టీడీపీ కాంగ్రెస్ ఒక్క ఇద్దరే ఆధిపత్యం చెలాయిస్తున్నారనేది ఆరోపణ. బీజేపీలో 8 మంది ఉంటే ఎమ్మెల్యేలు 6 మంది బయట వాళ్ళే. వాళ్ళ పార్టీలో ఉంటారు, మా పార్టీ మీద నిందలేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? ప్రతిపక్షాలకు అనవసరం అవకాశం ఇచ్చే ప్రయత్నం. ఇంకోటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర కులకర చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మా బీసీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. కౌశిక్ గారు ఒక్కసారి ఆయన కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం మేడం. బీజేపీ వర్షన్ మీద ఒక్క నిమిషం మేడం. చెప్పండి. కౌశిక్ నాకు అర్థం కాకడతా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నం చేస్తారు మీరంతా. కాబట్టి మేమంతా బీసీలమే. బీసీలో అని చెప్పేసి ఇష్టం వచ్చే మాట్లాడితే ఎవరిని కుదరదు. అలా అని చెప్పి గొంతు కోసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడతారు. మా హనుమంతరావు గారు మాట్లాడతాడు, అడ్వైజర్ పదవి గారు మన్నా ఉన్న సార్ మేడం. 18 సంవత్సరాలు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిండు, బీసీ అధ్యక్షుడు పనిచేసిండు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పనిచేసిండు. పెద్ద మనిషి పట్టుకొని అడ్వైజర్ కోసం అంటే ఇక ఆగిపోయిన మాట్లాడతామని అర్థం ఉందండి. మాట్లాడేటప్పుడు చాలా ఆచి తూచి మీరు కూడా మాట్లాడాలా.
మీకు నోరు ఉందని మీరు మాట్లాడితే మరి మిగతా వాళ్ళని ఎందుకు శరత్ గారు మీరు తొందరగా చెప్తే మళ్ళీ తాడూరు గారిని కూడా తీసుకుందాం. ఒకటే సెంటెన్స్ కూడా. రైట్, ఓకే చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. అది కాదు శరత్ మేడం, గారు కడియం శ్రీహరి ఇంద్రాబాద్ ధర ఉంది బీఆర్ఎస్ పార్టీ చేసిందా? ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు మాట్లాడతారు కానీ మళ్ళీ మీరే శరత్ గారు. ఇప్పుడు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్షులు పట్టుకొని 18 సంవత్సరాలు రాజ్యసభ చేసి ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పట్టుకొని నోటికి వచ్చిన మాట్లాడతారు మీరంతా. కౌశిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏమైనా అర్థం ఉందా అని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నారు? కౌశిక్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం కౌశిక్ గారు ప్లీజ్ శరత్ గారు కంటిన్యూ. మాట్లాడు. కౌన్సిల్ ఎప్పుడు ఇస్తావు? ఆ రామచంద్రరావుతో రాయను అని చెప్పి శరత్ గారు మాట్లాడు. బీసీకి ఏమి ఇవ్వాలి మరి బీజేపీ పార్టీ? ఒక్క నిమిషం. పట్టగాల్సి మీరేసాకి కాంగ్రెస్ పార్టీ ఒకటి అల్గా దొరికింది. మీ అందరూ అల్గా మాట్లాడతారు, భలే దొరికింది. ఇక ఓకే కాంగ్రెస్ పార్టీ చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు శరత్ గారు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నువ్వు మొగాడివైతే నీ మొగతనం ఏందో చూపట్టు అని రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేసినాడు కడియం శ్రీహరీష్ రాష్ట్ర శాసనసభ వేదిక మీద. అట్లాంటి వ్యక్తిని ఆయన బుద్ధకిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయన కూతురికి బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని కాదని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇచ్చి ఆమెను గెలిపించి అసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తల గొంతు కోసినారు. అదే ఏ పార్టీ మరి? ఏ పార్టీ సార్? బీఆర్ఎస్ ఏ పార్టీ టికెట్ టీఆర్ఎస్ పార్టీ కదా? మరి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వచ్చినా లేకపోతే టీడీపీ కాంగ్రెస్ చెప్పండి. అది కాదయ్యా నువ్వు ఆగబోయా. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. ఆయన వర్షం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ గారు ప్లీజ్ ఆయన ఏం చెప్తున్నారు కంప్లీట్ చేయనివ్వండి. ప్లీజ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కౌశిక్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఏమండి నాకు హనుమంతరావు గారు చరణ్ కౌశిక్ గారు కాదు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని అందరూ అడుగుతారు, మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక్క నిమిషం సుమిత్ర గారు ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఆయన పాయింట్ అది కాదు ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్ కౌశిక్ గారు. శరత్ గారు కంటిన్యూ. మొన్న స్పీకర్ గారు ఏం చెప్పిండు? అంతా టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి మరి ఆయన అడ్వకేట్ కదా, మరి ఎట్లుంటాయి కాగితాల మీదనే కదా అన్ని ఆన్సర్ ఇస్తారు. ఒక్క నిమిషం మీరు వినాలి కౌశిక్ గారు, ఒక్క నిమిషం. శరత్ గారు ఇప్పుడు పార్టీలో ఎవరు లేనట్టుగా పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒక బీఆర్ఎస్ శాసనసభ్యుడికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినారు. మీరు అంటే అనౌచిత్యమైనటువంటి వ్యవహారాలు అవకాశవాద రాజకీయాలు చేసిందే మీరు. కాబట్టి ఆ వ్యవహారాలను డెఫినెట్ గా క్రిటిసైజ్ చేస్తారు. బీజేపీ గురించి ఆ మాత్రం ఎవరు మీరు చేసుకున్నారు? రాజ్యసభలో మేము చేసుకున్నాం. చెప్పు బీజేపీ గురించి మాట్లాడు. మరి మీరు బీజేపీ సక్రయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ మీద కాదు కదా. మీరు చెప్పిన నడుస్తా కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటుందో ఆ విధానం ప్రకారం ఓకే చరణ్ కౌశిక్ గారు. లేనిదే కాంగ్రెస్ ఏ కాంగ్రెస్ తీసుకొని ఓకే తాడూరు శ్రీనివాస్ గారు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు. మనం బీజేపీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం కౌశిక్ గారు బీజేపీ వెర్షన్ విందాం. శ్రీనివాస్ గారు నమస్తే, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి, క్లియర్ గా ఉంది. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? అసలు కొండా సురేఖ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ మొత్తం రాద్ధాంతానికి సంబంధించి బీజేపీ రకంగా చూస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి? సార్ మా ఒపీనియన్ గానీ పార్టీ ఒపీనియన్ ఇంటర్నల్ తగవుల మీద మాకు పెద్దగా పార్టీ ఒపీనియన్ ఏమి ఉండదండి. అది లెట్ దెమ్ టేక్ దెమ్ ఇది కాంప్లెక్సిటీ. బట్ మేము తెలంగాణ ప్రజల పక్షాన వీరి గొడవల వల్ల తెలంగాణ ప్రజలకి ఏం నష్టమో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్ గా నేను మాట్లాడేది అక్కడ ఉన్నటువంటి చైర్మన్ సాబ్ కౌశిక్ కి ఇది రుచించకపోవచ్చు, కానీ ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడనిచ్చేలాగా పాటిస్తే అంటే ఏమంటుంది కదా. ఇప్పుడు శరద్ అన్న మాట్లాడిన దాంట్లో చెప్పిన దాంట్లో తప్పేముంది? కడియం శ్రీహరి ఎక్కువ శాతం బీఆర్ఎస్ లో ఉన్నా వాళ్ళు తెలుగుదేశం పార్టీ అని అనుకుంటారు. సరే, దానం నాగేందర్ గారికి డైరెక్ట్ గా బీఫామే ఇవ్వడం జరిగింది. అంతకుముందు శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుండి పోతే డైరెక్ట్ మంత్రి పదవి ఎట్లా ఇస్తారు అని కేసీఆర్ గారిని ప్రశ్నించినప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిన రేవంత్ రెడ్డి గారే ఇవాళ పచ్చ పార్టీ మా దాంట్లో ఎవరు లేరు అంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా టీడీపీ వారే, తర్వాత వేం నరేందర్ రెడ్డి గారు టీడీపీ వారే, ఆ తర్వాత అనేక మంది పేర్లు చెప్పాలంటే మీకు ఒక 10 మంది ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, టీడీపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. అదే రకంగా అనేక పార్టీలు మారినవారు. అది ఇక్కడ సమస్య కాదు. ఈ రోజు నేను చాలా తీవ్రమైన ఆరోపణ చేస్తానన్నది, ఈ రోజు ఇది వీరి వ్యక్తిగతమైన పంచాదులు కాదు, లేదా ప్రజల కోసం కాదు, కాంట్రాక్ట్ల కమిషన్ల కోసమే ఈ పంచాది. ఇది సమ్మక్క సారక్క టెంపుల్ కాంట్రాక్ట్ల విషయంలో
పొంగులేటి గారికి లేకపోతే కొండ సురేఖ గారికి ఉన్నటువంటి పంచాయతీ కావచ్చు, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీలో ఏవో గొడవలు అన్నారు. సో ఇటువంటి అనేక రకమైనటువంటి కాంట్రాక్టులు, కమిషన్లు, కరప్షన్ విషయాలలో అవినీతి సొమ్ము పంచుకోవడంలో ఈ మంత్రులకు గొడవలు, ముఖ్యమంత్రి గారికి మధ్యన, మంత్రుల మధ్యన ఈ రకమైన గొడవలు జరుగుతున్నాయనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకున్నటువంటి విషయం. రెండోది, ఈ బంధు ప్రీతి ఉండి వారసత్వాలు కలిగినటువంటి పార్టీలలో ఈ రకమైన గొడవలు సహజం. మీరు కవిత గారి ఎపిసోడ్ తీసుకున్నా, ప్రాంతీయ పార్టీలో, కుటుంబ పార్టీలో అవి వస్తా ఉన్నాయి. ఇలా అదే రకంగా దీంట్లో కూడా కుటుంబము మాట్లాడింది, నా కూతురుతో నాకు సంబంధం లేదు అని వీరన్నా, లేకపోతే వారు ఏం మాట్లాడినా సుస్మిత గారు, లేకపోతే అనేక మంది ఇవాళ కుటుంబ అన్నదమ్ముల, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ముల విషయం వచ్చినా, ఇవన్నీ కూడా కుటుంబాలు, డైనాసిటీలు, కుటుంబ పార్టీలు మాట్లాడుకునేటట్టు ఆ పార్టీలలో వచ్చే లుకలుకలు ఈ రకంగానే ఉంటాయి డెఫినెట్ గా. కానీ ఇది తెలంగాణ ప్రజలకు క్షేమం కాదు. స్థిరమైన ప్రభుత్వం ఉండాలని మేము కోరుకున్నాం. కానీ వాళ్ళంతలో వాళ్ళు కొట్లాడుకొని, వాళ్ళ కాళ్ళు వాళ్ళు గుంజుకొని ఇలా మొత్తం తెలంగాణ ప్రభుత్వం కుప్పగూలే పరిస్థితి. దానికోసం ఆయన అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వచ్చి దాన్ని మా బీజేపీ పార్టీ మీద ఆయన అక్కసు వెళ్ళగక్కుతాడు. మళ్ళీ దాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ లీగల్ గా వీరు ఐటినరీ ఇవ్వకపోవడం, వారు ఎవరిని కలుస్తున్నారని చెప్పకపోవడం. ఇవాళ ఏఐసిసి అంటే యాంటీ ఇండియా కరప్షన్ కమిషన్ల పార్టీగా మారిపోయింది. ఏఐసిసి అర్థమే మారిపోయింది ఇవాళ. సో ఆ రకంగా ట్రాన్స్పరెంట్ తెలంగాణ ఉండాల్సినటువంటిది ఇవాళ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ అనేక రకమైనటువంటి ఇటువంటి అవినీతి సొమ్ము ట్రాన్స్ఫర్ అవడంలోనే ఇదైపోయింది. ఒక్కొక్క అధికారి ఏసీబీ రైడ్లు చేస్తే 200 కోట్లు, 100 కోట్లు, అది కూడా ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి 26 మంది అఫీషియల్స్ ఇలా దొరకడము. ఆయన దాని మీద నేను చర్యలు తీసుకుంటా అని కమిషన్లు వేసి కాలయాపన చేసి ఆ మేడిగడ్డ అనే ఒక ఏనుగు లాంటి అవినీతికి ఒక తోక మీద ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఇచ్చినాడు. ఈ ఫార్ములా కార్ రేస్ ఎటుపోయిందో, ఇవాళ అదే రకంగా గ్లోబల్ ఇనాది ఎటుపోయిందో, అనేక కేసులు ఇవాళ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన కేటీఆర్ ఇవాళ కూడా ఏం బీక్కుంటారో బీక్కోండి అని మాట్లాడుతుంటే ఆయన మీద ఒక్క కేసు అతిగతి లేదు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడో తెలియదు. ముఖ్యమంత్రి గారు విమానాలలో తిరుగుతాడు, ఆయన ఫ్లైట్ మోడ్ లో ఉన్నాడు, ఈయన సైలెంట్ మోడ్ లో ఉన్నాడు కేసీఆర్, ఈయన రేవంత్ రెడ్డి గారు ఫ్లైట్ మోడ్ లో ఉన్నాడు. ఇలా యాక్టివ్ మోడ్ లో బీజేపీ పార్టీ ఉంది. మా రామచంద్రరావు గారు ఆధ్వర్యంలో ఇలా లగచర్ల సంఘటన కావచ్చు, ఇలా రైతు భరోసా బస్సు యాత్ర మా మహేశ్వర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు వారు ఒకవైపు రైతు భరోసా మొన్నటిదాకా ఇలా ఫీజు రీంబర్స్మెంట్ మీద మేము ధర్నాలు చేస్తుంటే, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, రైతుల పక్షాన మేము ఉద్యమాలు చేస్తుంటే ఇలా ప్రతిపక్ష నాయకులు కావచ్చు వాళ్ళ ఇంటర్నల్ గొడవలతో, వారి కూతురు కవిత గారితో వారికి ఉన్న గొడవలు, ఇవాళ వీరి కుటుంబాలతో ఉన్న గొడవలు ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను అన్నాను కాబట్టి మీరు అనాలా? తూతూ మైమయ అంటే అనండి, తప్పులేదు. నేను చెప్పేది చెప్తా ఉన్నాను. నేను ప్రజల పక్షంతో మాట్లాడుతా ఉన్నాను. ప్రజలకు ఈ గొడవల వల్ల ఏమన్నా ఉద్దార్థం ఏమన్నా ఎలగబెడతాయా చెప్పండి. మీరు చెప్పండి. ప్రజాపకరమైనటువంటి డిస్ప్యూట్స్ మీరు మాట్లాడిరా ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో ఇది కరప్షన్ కోసమే అని మీకు వాళ్ళకి లోపుస్తారు. ఇలా భూములు అమ్మడానికి ప్రభుత్వం ఉండాలి. ఇలా మా రామచంద్రరావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది తెలంగాణలో భూములు ఉన్నాయి, ఆ భూములు చెరపట్టండి, ప్రభుత్వ భూములన్నీ అమ్ముకోండి, ఈ ప్రభుత్వాన్ని నడపండి. కౌశిక్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అవుతారు కానీ చరణ్ కౌశిక్ గారు మీరు అధికారంలో ఉన్నారు, మాట్లాడతారు అందరూ, మీకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక నిమిషం వినాలి. మీరు మాట్లాడినప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చరణ్ కౌశిక్ గారు మీరు కూడా విన్నారు కదా, ఒక్కసారి కూడా ఆయన మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వలేదు. ఆయన వర్షన్ ఆయన చెప్పనివ్వండి, తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. పశుసంవర్ధక శాఖలో అవినీతి మీద కేసు పెడతాం, లోపలేస్తాం అన్నారు. ఏమైంది కేసు? ఇది ఒకరిద్దరు అఫీషియల్స్ లోపల వేరు. ఇవాళ వీటి వెనకాల ఎవరున్నారు? ఈ కరప్షన్ వెనకాల ఎవరున్నారు? కేసీఆర్ కుటుంబం ఉందన్నారు, ఆనాటి మంత్రులు ఉన్నారు అన్నారు. మరి వాళ్ళందరి మీద చర్యలు ఏది? సో ఇప్పుడు ప్రభుత్వము అసలు దేనికోసం కొట్లాడుతురు? ఎందుకోసం కొట్లాడుతురు? ప్రజల కోసమా ఇది? చెప్పండి మీరు. ప్రజల కోణం ఒక్కటన్నా ఉందా? ఇప్పుడు శరత్ గారు మాట్లాడితే వారిని దబాయిస్తారు. వారు న్యూట్రల్ గా ఒక అడ్వకేట్ గా జరిగిన విషయాల మీద విశ్లేషిస్తా ఉన్నారు. సో మేడం ఒకటే, ఇది తెలంగాణ ప్రజలు ఈ రోజు ఆ తెలంగాణ రాష్ట్రంలో నియంతలాగా పరిపాలించిన కేసీఆర్ ని పక్కకు పెడదామని ఈయనను గెలిపించుకున్నాడు. కానీ నిజంగానే ఈయన హిట్లర్ అయిపోతాడని మా ప్రజలకేం తెలుసండి? పాపం ఈ రోజు హిట్లర్ గా మారిపోయినాడు. ఈ హిట్లర్ ని, ఆ నియంతని, ఈ రెండింటిని మర్తబెట్టి బంగాళాఖాతంలో ధరణితో 22A మీరు చూస్తా ఉన్న నిషేధిత జాబితా ఇవాళ ఎంత గొడవలండి. ఇవాళ భూములన్నీ ఆగమైపోయి నిషేధిత జాబితాలో పడి
చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఇలా బాధలో ఉన్నారు. ఇంతకు ముఖ్యమంత్రి గారి ఇల్లు 22A వచ్చింది. నేనేమంటున్నా అంటే ఈ 22A నిషేధిత జాబితాలో ఇవాళ ఈ తెలంగాణ సర్కార్ను పెట్టి నిషేధించాలని అంటున్నా. ఇవాళ ప్రజల పక్షాన నేను మాట్లాడుతా ఉన్నాను. హోమియోపతి విద్యార్థులు, పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. ఫీజు రింబర్స్మెంట్ లేక విద్యార్థులు విషాహారం తిని నిన్న ఖమ్మం వేంసూరు పట్టణంలో విషాహారం తిని హాస్పిటల్లో అడ్మిట్ అయినారు పిల్లలందరూ. ఎక్కడ పోయినాడు ఈయన విద్యాశాఖ మంత్రి? విమానాలలో తిరుగుతాడు. ఢిల్లీకి మూటలు అందియడంలో, లేకపోతే అమెరికా ట్రిప్పులు, అమెరికాలో చదువులు. అవసరమాడే అమెరికా చదువులు ఇప్పుడు ఆ వారం రోజులు ఆయన హార్వర్డ్ లో, ఈయన అమెరికాలో చదువుకున్నాను కేటీఆర్. ఈయన చదువులు అమెరికాకి వెళ్ళట వీళ్ళు యూనివర్సిటీలు తెచ్చి తెలంగాణ ప్రజలకు చదువు చెప్తాడట. మొన్నేమన్నాడు? ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నాడు. ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్టా? సుందర్ పిచ్చే ఇవాళ వేస్టా? ఇక్కడ చదువుకొని పోయిన ఆయన ఇంజనీరే కదా. ఇవాళ సత్యనాథెల్లా వేస్టా? ఇలా శాంతను నారాయణ ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని పోయి ఇవాళ ఎంత పెద్ద సాల్వర్ట్ అండి ఇవాళ ఇండియన్ కంప్యూటర్ టెక్నాలజీకి. ఇవాళ కంప్యూటర్ టెక్నాలజీ వస్తే ఇవాళ వాటి ఇంజనీర్లు అందరినీ తిరుగుతా ఉన్నారు. ఈయన ఉద్యోగాలు ఇవ్వడనే, ఈయన శాత కాదనే పిల్లలు ఏదో చదువుకొని అమెరికాకు పోయో, జర్మనీ పోయో, కెనడాకు పోయో ఇలా విద్యార్థుల తల్లిదండ్రులని ఏదో కష్టపడి చదువుకుంటే పిల్లలు అక్కడ, వాళ్ళు ఇక్కడ, పేరెంట్స్ ఎంత కష్టపడతా ఉన్నారు. వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అంటాడా? ఇవాళ నీకు కొత్త కాలేజీలు పెట్టే శాత కాదు, ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొస్తారు. ఆ యూనివర్సిటీలకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లకు 1000 కోట్లు ఇస్తాను, అదేది మన గోల్డెన్ జూబ్లీ పోయి మన ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రకటిస్తాడు. ఇలా కాకతీయ యూనివర్సిటీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. పోతాడు, అందమైన మాటలు చెప్తాడు. కోతల రాయుడు లెక్క రేవంత్ రెడ్డి, అంతకుముందు మాటలు రాయుడు కేసీఆర్. ఈ తెలంగాణను కొంప ముంచుతున్నారు. భారతీయ జనతా పార్టీ భారతీయ జూమ్లా పార్టీ జూటా పార్టీగా మారింది. 50 లక్షల ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు అదానికి అమ్మానికి అడ్డగట్టి ఈ దేశంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించలేదు. మీరు విద్యారంగం గురించి మాట్లాడతారా? ఐఐటీలు మీరు స్థాపించినారు, ఐఐఎంలు మీరు స్థాపించినా, నవోదయ స్కూల్ మీరు స్థాపించినా, కేంద్రీయ విద్యాలయాలు మీరు స్థాపించినా, ఈ దేశంలో ఇస్రో అయినా ఏదైనా గుండు పిండి కానీ మొత్తం అంతరిక్షం వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు స్థాపించి మీరు వచ్చిన మొత్తం అమ్ముకుంటూ పోతూ భారతీయ నీతులు చెప్తా ఉంది. 1,00,000 కోట్లు రావాలి మాకు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెప్పియండి. మీరు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనాపై దేశానికి చేత కాదు, ఒక్కొక్కరు దీక్ష చేస్తున్నాడు. ఏంటంటే మీరు దీక్ష చేసేది? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొడంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా మంత్రంలో వచ్చింది, అదేవిధంగా ఆందోళన ఉన్నది, తర్వాత మధురైలో వస్తా ఉంది, తర్వాత అదేవిధంగా ఇక్కడ పాలేరులో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, వీరనాథ్ సాగర్ యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైట్ కమిషన్, ఐటీఐ ప్లేస్ లో అడ్వాంటేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటో రెండో మేము చేసినాయి. ఏం భారతీయ జనతా పార్టీ ఏం చేయకుండా తెలంగాణ పైసలు లేకుండా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. మీ పార్టీలో 11 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు 3 జనరేషన్ నుంచి మీ పార్టీలో పదవులను మీ పార్టీలో కుటుంబాలు రాజకీయాలు లేవా? ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదాంట్లో? 70 కోట్ల తెలంగాణ, 7 లక్షల కోట్ల తెలంగాణ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ గారే 14 మంది ప్రధాన 63 లక్షల కోట్లు అప్పు చేస్తే 202 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకా మాట్లాడుతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. తెలంగాణకి ఏం చేయకపోగా 1,00,000 కోట్ల రూపాయలు రావాల్సిన తెలంగాణ తీవ్ర అన్యాయం చేసి నిధి లేకుండా తెలంగాణ రాష్ట్ర రియంబర్స్మెంట్ ఇస్తారు. ఏ రాష్ట్రాలు ఇస్తారు చెప్పండి? మీరు ఎక్కడ ఇస్తున్నారు మీ రియంబర్స్మెంట్? ఏ రాష్ట్రాలు ఇస్తారు సన్నమే? మీరు ఉందా భారతీయ జనతా పార్టీకి ఏమన్నా? రాముడు విరాళాల చోరైతే మాట్లాడిన పరిస్థితి మీరు ఉండట. తెలంగాణ రాష్ట్రంలో దీక్షలు చేస్తారట భారతీయ జనతా పార్టీ నాయకులు. ఏందా మీరు దీక్షలు చేసేది? రామునే మోసం చేసిన మీరంటే తెలంగాణ ప్రజలు మోసం చేయలేదు. తెలంగాణ ప్రజలకు కేవలం పేద నిధులు తీసుకొచ్చి ఇస్తే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజాయ్ చేస్తారట. మీ పార్టీలో వర్గాలను చూడండి, అరవింద్ గారు, బండి సంజయ్ గారు, డీకే గారు, ఈటల ఎవరికి పడదు మీ పార్టీలో. మరి మీదేదో సర్కిల్ పార్టీ, వారసత్వం లేని పార్టీ, మేము మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తున్నాం. ఏమో ఉద్ధరించింది మీరు? ఏం ఉద్ధరించి చర్చ పెడతాం మనం. భారతదేశం మొత్తం దివాలా తీసింది. ఇలా మొత్తం ఆర్థికంగా అన్ని రకాల దివాలా తీసి 144 కేసు ఉంటే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి దేశంలో 3 సార్లు నరేంద్ర మోడీ అధికారులకు వచ్చి రామును దయచేసి భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది మేడం. దేశంలో నరేంద్ర మోడీ 4వసారి ప్రధానమంత్రి గాడు. డబల్ నీరు దాటే పరిస్థితే లేదు. ఉన్న తెలంగాణ 8 మంది ఎంపీలు మొత్తం ఓడిపోతారు. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు 6 మంది కాంగ్రెస్ పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా నీతులు చెప్తే తెలంగాణ సమాజం అంగీకరించదు. గుళ్ళ మీద జీఎస్టీ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ, జూలా పార్టీ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం గుళ్ళ మీద జీఎస్టీ ఇచ్చారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి గుళ్ళకు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎట్లా ఖర్చు పెడతారని చెప్పి రామచంద్రరావు అడుగుతా ఉన్నాడు. రాముడి పేరు మేము మాత్రం ఓట్లు కావాలా? రామ మందిర విధానాల సంబంధించి మేము పడుచుకో, సిట్ చేసి కాలు చేతులు దులుపుకోని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడి తెలంగాణ సమాజం అంగీకరిస్తారా? మీరు ఏం చేసి తెలంగాణకు ఏమన్నా బీఆర్కి ఇచ్చారు, మాకు 1,00,000 కోట్లు ఇచ్చారు. ఏమన్నా 8 మంది ఎంపీలు ఏం చేస్తారు? మరి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీ, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ చేసింది ఏంది మీరు చెప్పండి? ఐటీఆర్ ప్రాజెక్ట్ తీసుకొని పోతారు, విభజనలు నెరవేర్చారు,
తెలంగాణ ప్రత్యేక నిధులు ఇవ్వకుండా పెద్ద ఎత్తున రాముడి పేరు మీద ఓట్లు వేయించుకొని ఈ దేశంలో అధికారులకు వచ్చి రాముడి కోసం చేసిన భారతీయత మాట్లాడతారు. ఓకే చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుమిత్ర గారు, థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ తాడూరి శ్రీనివాస్ గారు. సో మొత్తానికి కొండ సురేఖ విషయంలో అయితే రోజుకో ట్విస్ట్ ఉంటుంది. ఇవాళ కొండ మురళి కూడా తన బిడ్డ చేసిన వ్యాఖ్యలకి తమకేం సంబంధం ఉందని చెప్తున్నారు. చూడాలి మరి క్రమశిక్షణ కమిటీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో. ప్రతిపక్ష పార్టీలు అయితే మాత్రం కావాలనే బీసీ మహిళ కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. చాలా మంది మాట్లాడారు, వాళ్ళపై యాక్షన్ తీసుకోలేదు, కానీ ఈమెని టార్గెట్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. సో దీనిలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అధికార విపక్షాల మధ్య అయితే వివాదం రేపుతోంది. దానిపై అనాలిసిస్ చేద్దాం. దీనిలో ఇప్పుడు షార్ట్ బ్రేక్.